డిఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ మంత్రి పదవికి రాజీనామా చేయాలి అని కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ యోజన విభాగం డిమాండ్ చేసింది. కాకినాడ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించింది. అనంతరం కలెక్టరేట్లో వినతి పత్రం సమర్పించారు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు తీరని అన్యాయం చేసిందని వైఎస్ఆర్సీపీ యోజన విభాగం నేతలు మండిపడ్డారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. డిఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరగాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం ఆందోళన చేపట్టింది. దీనిలో భాగంగా కాకినాడ కలెక్టరేట్ వద్ద జిల్లా వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి యోజన విభాగానికి కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే డిఎస్సీకి సంబంధించినటువంటి పేపర్ లీకేజ్తో పాటుగా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు అమ్ముకున్న వైనంపై సిబిఐ విచారణ జరిపించాలని, అదేవిధంగా మంత్రి లోకేష్ని బర్తరఫ్ చేయాలని చెప్పి కూడా వీళ్ళంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. చెప్పండి, ఇవాళ ప్రధానంగా ఎందుకు డిమాండ్ చేస్తారు? మెగా డిఎస్సీ అనే పేరుతో దగా డిఎస్సీ చేసిన ఈ కూటమి పాలనకి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగులకి అండగా నిలవాలనే ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు కాకినాడ కలెక్టరేట్ వద్ద మేము ధర్నా చేయడం జరుగుతూ ఉందండి. ఏదైతే డిఎస్సీ మెగా డిఎస్సీ పేరుతో నిరుద్యోగులను వంచిందో ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా వంచిందో ఆ నిరుద్యోగ యువతలే ఉదాహరణగా చూసుకోవాలంటే ఇదే వీళ్ళ నిర్వహించిన ఈ డిఎస్సీ ఎగ్జామ్లోనే మొదటి ర్యాంక్ సంపాదించిన ఉద్యోగే ముందుకొచ్చి చెప్తా ఉన్నాడు, నాకే ఉద్యోగం ఇవ్వలేదని. ఇటువంటి పరిస్థితులు ఈరోజు ఎందుకు వచ్చే మన రాష్ట్రంలో? ఇంతకుముందు చాలామంది ముఖ్యమంత్రులు చాలా డిఎస్సీ ప్రోగ్రాంలు చేశారు, అయినా ఇటువంటి పరిస్థితి ఎందుకు రాలేదు? ఈరోజు ఎందుకు వచ్చిందంటే అక్కడ నారా లోకేష్ అనే వ్యక్తి ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఉండడం వల్ల ఈ విధమైన విధ్వంసం జరిగిందనే దానికి ఇది ఉదాహరణ అని చెప్పడం జరుగుతుంది. అవకతవకలు జరగలేదు, నిష్పక్షపాతంగా జరిగాయని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్తున్నారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? యాక్చువల్గా వారు ఇచ్చిన జీవోలనే వాళ్ళే 2 సార్లు మార్చారు. ఎందుకు మార్చారు? ఇందులో అవకతవకలు జరగకపోతే ఏప్రిల్లో ఒక జీవో ఇచ్చారు, దాన్ని మళ్ళీ మార్చి మొన్న మే 2nd వీక్లో ఒక జీవో ఇచ్చారు. లేని పోస్టులు వాళ్ళు క్రియేట్ చేశారు. అందులోనే స్పోర్ట్స్ మ్యాన్షిప్ అని చెప్పేసి ఒక 60% చెప్పి అసలు వాళ్ళు ఇంతవరకు కూడా ఎందులోని ఎటువంటి స్పోర్ట్స్ యాక్టివిటీస్ లేకపోయినా సరే వీళ్ళ దొడ్డిదారిని కూడా వాళ్ళకి పోస్టులు ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా మనం ఆడియో కాల్స్ కూడా విన్నాము. 15 లక్షలు 20 లక్షలు చెప్పిన ప్రతి ఉద్యోగాన్ని అమ్ముకున్నారు. మెగా డిఎస్సీ అని చెప్పి అప్పుడున్న పరిస్థితుల్లో మెగా డిఎస్సీ అంటే సుమారు 26,000 పోస్టులు తీయాల్సింది వీళ్ళు 13,000కి వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చి అది కూడా సక్రమంగా పెట్టకుండా వాళ్ళని 2-3 సార్లు 2-3 గ్రేడ్ల కింద విభజించి దాన్ని పూర్తిగా 11,000 12,000 ఎగ్జామ్స్ మాత్రమే కండక్ట్ చేశారు. అందులో కూడా నిష్పక్షపాతంగా తీయకుండా వారి ఇష్టానికి ర్యాంక్స్ తీసుకున్నారు. దాని మీద మేము పోరాటం చేస్తున్నాం. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా నారా లోకేష్ రాజీనామా చేయడం కాదండి, గవర్నమెంట్ అతన్ని డిస్క్వాలిఫై చేయాలి లేదా అతను బర్తరఫ్ చేయాలని మేము వైఎస్ఆర్సీపీ తరఫున పోరాటం చేస్తాం. ఉద్యోగస్తులకు చాలా రోజుల నుంచి చాలా సంవత్సరాల నుంచి కష్టపడి మాకు ఉద్యోగం వస్తుంది, మా కుటుంబాన్ని బాగా చూసుకుంటామని నమ్మిన ప్రతి ఉద్యోగ అవకాశాలు ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు బాధపడుతూనే ఉన్నారు. ఏంటంటే మేము కోరుకునేది మొన్న అనితమ్మ గారు ఒకటే చెప్పారు, ఉద్యోగాలు ఈ ప్రభుత్వంలో ఉద్యోగాలను ఎత్తుక్కుంటూ యువత రావక్కర్లేదు, ఉద్యోగ అవకాశాలే యువతను తలుపు కొట్టి తడతాయి. అమ్మ అనితమ్మ గారు ఒకటే చెప్తున్నామండి, మీరు ఉద్యోగ అవకాశాలు తలుపు కొట్టి మీరు రావక్కర్లేదు, ఉన్న అవకాశాలని ప్రతి ఒక్కరికి మీరు పంచిపెట్టండి. అంతేకాకుండా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలను తీసుకున్నామంటారు. అందులో ఎంతమంది స్పోర్ట్స్ కోటాలో వచ్చిన వాళ్ళు ఈరోజు అర్హులండి? అయితే డిఎస్సీ అభ్యర్థులకు సంబంధించి న్యాయం చేయాలంటే ఖచ్చితంగా ఈ పరీక్షల మీద సిబిఐ విచారణ జరిపించాలి. అదేవిధంగా దీనికి బాధ్యత చేస్తూ మంత్రి లోకేష్ని బర్తరఫ్ చేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ యోజన విభాగం డిమాండ్ చేసిన పరిస్థితి. విజయాల శ్రీనివాస్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుండి.